సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారా? పరిశుద్ధ గ్రంథం చదివితే ఎంత ఆశీర్వాదకరమో మనం మొదటి భాగంలో విని ఉన్నాం. ఇది రెండవ భాగం. ఆల్రెడీ చాలామంది సేవకుల ద్వారా పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఎంత ఆశీర్వాదకరమో చాలామంది సేవకుల ద్వారా, దైవ సేవకుల ద్వారా మీరు చాలాసార్లు విని ఉంటారు. ఈ సమయంలో దేవుడు మరొకసారి పరిశుద్ధ గ్రంథం యొక్క విలువను ఈ రెండవ భాగము ద్వారా కూడా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారా? చదవాలని నిర్ణయం తీసుకుని రోజులు గడిచిపోతూ ఉన్నాయా? అదేంటో కానీ అన్నిటికీ సమయం ఇస్తున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి టైం ఇవ్వడం లేదు. ప్రతిదానికి లిమిట్ ఉండదు. ఫ్రెండ్స్తో మాట్లాడడానికి లిమిట్ ఉండదు, టీవీ చూడడానికి లిమిట్ ఉండదు, మొబైల్ ఫోన్తో ఉండడానికి లిమిట్ ఉండదు, ఎవరితోనో మాట్లాడి వాటి కోసం డిస్కస్ చేయడానికి, మనం వర్క్ విషయంలో డిస్కషన్ చేయడానికి లిమిట్ ఉండదు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి మాత్రం లిమిట్ కొంతసేపు మాత్రమే. ఉదయం లేచిన వెంటనే మన పనులు, బాధ్యతలు ఇవన్నీ చాలా ఉంటాయండి. కానీ పరిశుద్ధ గ్రంథం జీవ గ్రంథం, ద గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్. ఈ రోజుకి కూడా అనేక వేల పుస్తకాలు ప్రింటెడ్ అవుతున్నటువంటి పుస్తకాల్లో పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకత ఉంది. ఎందుకనగా ఇది జీవ గ్రంథం, దేవుని విలువైనటువంటి మాటలు గల గ్రంథం. ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ప్రతి సంవత్సరం పుస్తకాలు కొంటూ ఉంటుంటారు. ఆ కొన్నటువంటి పుస్తకాలు చాలా రేటు పెట్టుకుంటూ ఉంటారు. ఎల్కేజీ వారికి పుస్తకాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంటుంది. కానీ సంవత్సరం చివరిలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు కొనుక్కున్నటువంటి పుస్తకాలన్నీ సంవత్సరం చివరిలో ఏమవుతాయండి? కేజీ లెక్కన వెళ్ళిపోతూ ఉంటుంటాయి. కానీ విలువైన దేవుని సజీవమైనటువంటి మాటలు గల గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దీన్ని మనం ధ్యానం చేస్తే స్వయంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటారు. దేవునికి ఉన్నటువంటి ఒక చక్కనటువంటి అలవాటు. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుడికై నిలుచుండగా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థనలో ఏకీభించుదాం. దయగల తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధ గ్రంథం యొక్క విలువను, పరిశుద్ధ గ్రంథం యొక్క లోతును ధ్యానించడానికి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రభువా. అనేక మంది సేవకుల ద్వారా అనేక సార్లు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో మా ద్వారా కూడా మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా ధ్యానించడం వల్ల ప్రభువా, సర్వశక్తుడు అయినటువంటి మీతో మేము మాట్లాడుతున్నామని చక్కనటువంటి ఆ అలవాటును మా జీవితంలో ప్రభువా ఈ రోజు నుంచే నేర్చుకునే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును యేసు ప్రభు వారి దివ్యనామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క మాటల్లో అలవాటు చొప్పున ఆలయానికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది అలవాటు అని ఈ పదములో పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వ్యక్తులుగా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళడానికే చాలా కష్టమైపోతున్నటువంటి రోజులు. అలాని ఏదో రకంగా కష్టపడి వెళ్తే పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు మనం గృహాల దగ్గర చదవడం అలవాటుగా ఉండాలి. అదే రీతిగా ఆలయానికి వెళ్తున్నప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒక అలవాటుగా అక్కడ చదవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి, విశ్వాసులుగా. ఎందుకనగా మనకు తెలుస్తున్నటువంటి వర్క్లో, ఒకవేళ కంప్యూటర్ వర్క్ అయినా లేకపోతే మనకున్నటువంటి వివిధ రంగాల్లో మన చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా సరే వారి యొక్క పనులను బట్టి వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటూ ఉంటాయి.
రిపేర్ చేసే వ్యక్తులు కానీ మరి ఎవరైనా సరే, కరెంటు సామానం, ఎలక్ట్రీషియన్, లేకపోతే ప్లంబర్, ఇంకొకటి ఆఖరికి ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి వస్తువులు అవి లేకుండా ఆ వర్క్ దగ్గరికి వెళ్తే వారికి తగినటువంటి జీతం ఉండదు కదా, వారికి తగినటువంటి బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులు కదా. ఆ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువులు లేకపోతే ఇదేం పని వర్కర్ అయ్యా నువ్వు, నీకు సంబంధించినటువంటి పట్టగారో లేకపోతే ఇంకొకటో నువ్వు తెచ్చుకోకపోతే ఆ ఇంటికి వాళ్ళు ఎలాగిస్తారు అని చెప్పి మనమే అంటుంటాం కదా. మరి అలాంటప్పుడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని అది ఆధ్యాత్మికమైనటువంటి దేవునితో మాట్లాడే జీవ గ్రంథంగా మనం భావించి ప్రతిరోజు చదవడం మనకు అలవాటుగా ఉండాలి. రెండవది, మనం దేవుని యొక్క ఆలయానికి వెళ్తున్నప్పుడు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని మనం వెళ్తూ ఉండాలి. ఎందుకనగా వేలలు పెట్టి మనం కొనుక్కున్నటువంటి ఐఫోన్ అయినా ఇంకోటైనా సరే పరిశుద్ధ గ్రంథాన్ని యొక్క విలువ రాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకుని వెళ్ళాలి. అందుకని ఒక పెద్ద ఆవిడ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని వెళ్తుంటుంటే అడిగితే ఆ అమ్మాయి చెబుతుంది, ఆ తల్లి, అమ్మ నువ్వు చదువుకోలేదు కదా, చదువుకోలేని నీవు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు మోసుకుని అలా కష్టంగా, నువ్వు నడవడమే కష్టంగా ఉంది కదా, నువ్వు ఎందుకు అలా పట్టుకుని వెళ్తున్నావు అంటే ఆమె చెబుతుంది, దేవుణ్ణి నేను మోస్తున్నాను, ప్రభువు నన్ను మోస్తారు. ఎంత విశ్వాసం అండి! ఇది దేవుడు అన్నటువంటి విశ్వాసము ఆ తల్లికి ఉంది. ఈరోజు నీ విశ్వాసం ఏంటి? దేవుని యొక్క వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది. ఏ రకమైన జీవాన్ని ఇస్తుంది అని అంటే, 3 పూటలా మనం స్వీకరించే ఈ శరీరానికి పొందే ఆ శారీరకమైనటువంటి బలం కాదండి, నిత్య జీవాన్ని ఇస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఉపవాసం చేసి 40 రోజులు పూర్తయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు శాతాను అనేక రీతిలుగా శోధిస్తుంది. ఏమైనా శోధిస్తుంది? ఆకలితో నీరసపడిపోయావు, 40 రోజులు ఉపవాసాలతో ఉన్నావు, ఇదిగో నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని తిని నీ శరీరానికి బలం తెచ్చుకోవచ్చు కదా అని శోధించినప్పుడు వెంటనే ప్రభు అంటున్నారు, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 4వ వచనం, మానవుడు కేవలం రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. భోజనమా పరిశుద్ధ గ్రంథం మాటల మనకి జీవాన్ని ఇచ్చేది? నిజం చెప్పండి, భోజనం తినకపోతే మనం ఉంటామా? పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోయినా ఉంటామేమో, కానీ భోజనం చేయకపోతే మనకు తెలియనటువంటి నీరసం వస్తుంది కదా. మరి ఇక్కడ ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఎలా రాయబడి ఉంది? మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని రాస్తుంది. చాలామంది కొన్ని పూటలు తల్లిదండ్రుల మీద అలిగిన వాళ్ళు అంటుంటారు. 1 పూట భోజనం మానేవాళ్ళు, 2 పూటల భోజనం మానేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే కొన్ని సాధించడానికి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటుంటారు. అలా అని మనకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సుమారు 40 రోజులు 53 రోజుల వరకు కూడా ఏమీ ముట్టుకోకుండా తన శరీరం విషయంలో బ్రతికున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి అటువంటి అప్పుడు భోజనం లేకుండా పోతే మనం కొన్ని రోజులైనా బ్రతుకుతాం, కానీ దేవుని నోట నుండి వచ్చే మాట ఒక్క క్షణం, నరులారా తిరిగి రండి అని పిలిస్తే ఒక మాట చెబితే చాలు, ఎక్కడ ఉన్నవన్నీ అక్కడ విడిచిపెట్టి ఎవరికి చెప్పకుండా తిరిగి వెళ్ళిపోవాలంటే మనం బ్రతికేది ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనం సంపాదించుకున్నటువంటి ఆహారంను బట్టి కాదండి, దేవుని యొక్క వాక్కు వల్ల. అందుకని సాతానుతో ప్రభువు క్లియర్గా చెప్తున్నారు, మానవుడు కేవలం రొట్టె వల్లనే జీవింపడు, దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవించును. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో ప్రభు చెప్తున్నారు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏమంటున్నారండి? నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా అంటున్నారు, ప్రభువా నేను చిన్నవాడిని, నాకు మాట్లాడడం రాదు అని అంటుంటే, నేను మాతృగర్భంలోనే నిన్ను ఎన్నుకున్నాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతారండి. మనతో మాట్లాడిన దేవుడు ఎదుటివారితో, మనం ఎవరితో, ఏ అధికారులతో ఎవరితో ఏం మాట్లాడాలో దేవుడు మన చేత మాట్లాడిస్తారు. మోషేతో దేవుడు అంటున్నారు, మోషే నువ్వు ఫరో రాజు దగ్గరికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను.
ఆయన అంటున్నాడు, నేను నత్తివాడిని ప్రభా, నాకు మాట్లాడడం రాదు. నువ్వు నత్తివాడు అవ్వచ్చు, నీ చేత నేను ఎలాగా నడిపించాలో నాకు తెలుసు. దేవుని యొక్క మాటలు, నువ్వు నేను నత్తివాడిని, నేను ఇలా ఉన్నాను, నా బలహీనత ఇలా ఉంది, నీ బలహీనత కాదు, ప్రభు యొక్క బలం ద్వారా మనం నడిపించబడతాం. మన బలహీనతలను బట్టి లోకమైతే మనల్ని వేలు పెట్టి చూపిస్తుందేమో, కానీ దేవుని వాక్కులు మనలో ఉంటే దేనినైనా మనం జయించగలం. దేవుడు మనతో మాట్లాడతారు. నువ్వు నీ చేస్తున్నటువంటి ఏ కార్యమైనా, నువ్వు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యమైనా పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదువుకొని నువ్వు ముందుకు వెళితే దేవుడు నీకు సహాయంగా ఉంటారు. నువ్వు చేసే ప్రతి పని కూడా జయప్రదంగా నడిపిస్తారు. చిన్నప్పుడు మనం సండే స్కూల్ పిల్లల్ని, లేకపోతే మనం సండే స్కూల్లో నేర్చుకునేటప్పుడు కానీ, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు కానీ కంఠస్థ వాక్యాలు చెబుతుంటుంటే ఎంత సంతోషిస్తున్నామండి. ఆ పిల్లలు పాటలు పాడుతున్నా, పిల్లలు కంఠస్థ వాక్యాలు చెబుతున్నా, దేవుని యొక్క మాటలు ఆ చిన్న పిల్లల నోటిలో వింటుంటే ఎంతో సంతోషిస్తుంటాం కదా. ఆ పండుగ జరుగుతున్నప్పుడు, లేకపోతే మరొక రకమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద కంఠస్థ వాక్యాలు చెబుతుంటే ఎంతో సంతోషిస్తున్నటువంటి మనం, మరి మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మాటలు మన నోటిలో ఉంటే ఇంకెంతగా ఆయన సంతోషిస్తుంటుంటారు. మనం కూడా ఆయన పిల్లలమే కదండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునెను. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, చూడండి, ఎండిన ఎముకలను మరలా జీవింపచేయుమయ్యా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయ్యా. నేను ప్రవచించుచుండగా, ఆయన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా అక్కడ దడదడదడమని ధ్వని ఒకటి పుట్టెను. ఎముకలన్నీ ఏం జరిగినాయటండి? మరలా జీవముతో, శరీరముతో అవన్నీ కూడా జీవింపచేయబడ్డాయి. దేవుని యొక్క వాక్యం అంత శక్తి గలది. నీకు బలాన్నిచ్చేది బోర్నవిట కాదు, నీకు ధైర్యం ఇచ్చేది నీ ధనము కాదు, నీ వెనకాల ఉన్నటువంటి పలుకుబడి కాదు, నీ జ్ఞానము కాదు. నీకు ధైర్యం ఇచ్చేది, నీకు జీవాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట. ఒకసారి సమరయ స్త్రీ 12 గంటల సమయంలో యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుకుందామని యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తోడుకోవడానికి వెళ్తే ఒక ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరైనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆమె నీళ్లు తోడుకు ఉంటుండగా ప్రభు అడుగుతున్నారు, నాకు నీళ్లు కావాలి దాహానికి అని అడిగి. ఆమె అంటుంది, యూదుడివైన నీవు అని మొట్టమొదటిగా సంబోధించింది, నీవు అని. తర్వాత ప్రభు యొక్క మాటలు ఒక తర్వాత మాట్లాడుతూ ఉంటుండగా నీవు అని మాట్లాడినటువంటి ఆమె కొంతసేపుడికి అయ్యా అని మాట్లాడింది. మరికొంతసేపుడికి అక్కడ మనం వింటుంటే నీవు ప్రవక్తలా ఉన్నావేంటి అని అంటుంది. ఇంకా కొంతసేపుడికి నీవు దేవుని కుమారుడివి అని అంటుంది. ఇంకా కొంతమందిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరి చేత ఆయన మాటలు ఆలకించిన తర్వాత ఈయన లోకరక్షకుడని ఆమె ద్వారా అనేక మందికి సాక్ష్యం ఇవ్వబడింది. అనగా ప్రభువుతో కొంతసేపు మాట్లాడినటువంటి మాటల్లోనే సమరయ స్త్రీ దేవునికి సాక్ష్యంగా మార్చబడినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే ప్రభువే కదండి మనతో మాట్లాడేది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు భోజనం తీసుకురావడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆమెతో ఆయన మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఊరుకొని పోయారు. తర్వాత భోజనం ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రభా భోజనం చేయండి అని అంటే నా ఆకలి తీరిపోయింది అని అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూసారండి, దేవుని యొక్క వాక్యం చదవడం కానీ, దేవుని గురించి ఎదుటి వారికి చెప్పడం కానీ, దేవుని ప్రకటించడం కానీ ఆహారంగా భావించినటువంటి ప్రభు ఆకలి తీరిపోయింది అని అంటున్నారు. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం అయినా, ధ్యానించడం అయినా అది శరీరం అనేటానికి ఇచ్చే బలం కంటే అది ఒక నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారంగా మనం భావించి ధ్యానించినప్పుడు నిత్య జీవాన్ని పొందుతాము. ఈ లోక ఆశీర్వాదాలు పొందుతాం, రెండవది నిత్య జీవాన్ని కూడా మనం పొందుతూ ఉంటున్నాం.
కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ప్రతిరోజు కూడా మనం ఎదురు చూడాలి. ఆదివారం లేకపోతే దేవుని యొక్క ఆరాధనకు వెళ్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఏం చేయాలట? కాచుకుని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై, జీవజలములలో నన్ను నడిపించి నీ చల్లని వాక్కుకై, మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపూటలు, మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు, మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. ప్రభువా నువ్వు మాట్లాడు తండ్రి, జీవమైనటువంటి పలుకులు, నిత్య జీవమైనటువంటి ఓటలు నీవు మాట్లాడు ప్రభువా అని పరిశుద్ధ గ్రంథాన్ని ఒక కాచుకుని ఉండాలండి చదవడానికి ఒక సమయాన్ని. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే ప్రభుని యొక్క పాదాల దగ్గర మనం కూర్చుని ఉన్నట్లే కదా. ఎంత చక్కనటువంటి ఉపమానం ఉందండి. మార్తా మరియలు ప్రభుని ఆహ్వానించారు. ఇద్దరు ఆహ్వానించలేదు, మార్తమ్మ ఆహ్వానించింది. మార్తమ్మ ఆహ్వానిస్తే ప్రభు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆహ్వానించిన దగ్గర మార్తమ్మ వచ్చినటువంటి ప్రభుని మర్యాదలు చేయాలని అతిథి మర్యాదలు అనగా ఏవో తయారు చేస్తూ తన పనుల్లో పడిపోయింది. మరియమ్మ ఏం చేస్తుందట? ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ప్రభు మాట్లాడుతుంటుంటే చక్కగా వింటూ మళ్ళీ తిరిగి సమాధానం చెప్తూ ఆ మాటలు వింటూ ఉంది. పనుల్లో పడిపోయినటువంటి మార్తమ్మ ఒక్కసారిగా మరియమ్మను చూసి, ప్రభువా అదేంటి, నేను ఇక్కడ ఇన్ని పనుల్లో ఉన్నాను, మరియమ్మను కొంచెం నాకు సహాయం చేయడానికి పంపించు అని అంది. ప్రభు ఏమన్నారండి? మార్తా మార్తా, లూకా శుభవార్త 10వ అధ్యాయం 41వ వచనం, మార్తా మార్తా నీవనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏమన్నారండి ప్రభు? మార్తా మార్తా, ఎందుకమ్మా అనేక పనులతో నువ్వు సతమతం అయిపోతున్నావు? అవసరమైనది ఒక్కటే. అదేంటి? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నావు. మరి అదేంటండి? ఒకవేళ పనులు అక్కడ చేయకపోతే, అతిథి మర్యాదలు చేయకపోతే ఎలా? అన్ని పనులకి అన్ని సమయాలు ఉన్నాయి. ప్రభువుని మన దగ్గర ఆహ్వానించినప్పుడు అనగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఆశపడి సిద్ధపడినప్పుడు మిగతా పనులన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఆ కొంత సమయం ప్రభువుతో మాట్లాడుతున్నాం. మరియమ్మను ప్రభు ఏమంటున్నారండి? మార్తమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. మనం ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యానికి విలువిస్తూ అది ఒక ప్రత్యేకమైన సమయంగా భావించి మనం స్వీకరిస్తామో మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను మనం ప్రారంభిస్తున్నట్టుగా. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మారనది దేవుని యొక్క వాక్కు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా మార్చగల శక్తి గలమైనటువంటి మాటలు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 35వ వచనం, ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఏమన్నారండి? ఆకాశము భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. ఇటువంటి శాశ్వతమైనటువంటి మాటలు గల పరిశుద్ధ గ్రంథం ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ కమ్ముకుంటున్నా భయపడకు. దేవుడు నీ పక్షాన ఉన్నారు, నీతో ఉన్నారని విశ్వాసంతో చక్కగా ధ్యానించి ఆ అలవాటును ప్రభువు మనకు నేర్పిన అలవాటుగా, ప్రభువు మనతో ఉన్నటువంటి అలవాటుగా మనం భావించి ధ్యానించాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోవునట, దాని పువ్వు వాడిపోవును, కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుచును. నిత్యము నిలిచేది దేవుని యొక్క వాక్యం. తరాలు మారినా, యుగ యుగాలే చెల్లినా, తరాలు మారినా, యుగ యుగాలే చెల్లినా,
మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. యుగాలు మారినా, సూర్యచంద్రులే ఆగినా, మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి గమనించు. ఉదయం లేచిన తర్వాత మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని ఉన్నా, దేవునితో మనం మాట్లాడే ఒక చక్కనటువంటి అలవాటు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచే చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి అలవాటు చేసుకో. కాబట్టి ఈనాటి నుంచి నువ్వు ప్రారంభించు. ఒక చక్కనటువంటి సమయాన్ని, ఒక చక్కనటువంటి విలువైన సమయంగా భావించి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం అలవాటు చేసుకో. నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థనలో ఏకీవించుదాం. మనిషి కుమారునిగా మా మధ్య సంచరించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ధర్మశాస్త్రాన్ని ధ్యానించి మీతో మా స్నేహ ప్రేమ బంధాన్ని మరింతగా పెంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అవును తండ్రి, ఎంతోమంది సేవకుల ద్వారా ఎన్నోసార్లు పరిశుద్ధ గ్రంథం యొక్క విలువను ధ్యానించుకున్న ప్రభువా, తెలియనటువంటి లోక పనిపాట్లను బట్టి, తెలియనటువంటి మా నిర్లక్ష్యాన్ని బట్టి ప్రభా, మీ పరిశుద్ధ గ్రంథ విధానాన్ని చదవడానికి కానీ ధ్యానించడానికి కానీ మేము దూరం చేసుకుంటున్నాం ప్రభా. లోకములో ఉన్న వాటి వైపు చూస్తూ వాటి వైపుకు మరల్చబడకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మా జీవితపు ధ్యానపు అలవాటుగా మార్చుకుని నిత్యశివ మార్గాన్ని అన్వేషించి చేరగలిగే మీ సాక్షులుగా మమ్ము తీర్చిదిద్దండి. ఈ వాక్యాన్ని ఇంతసేపు చక్కగా ఆలకించిన మీ ప్రియ బిడ్డలందరిపైన మీ అనంతమైన కృపణ దయచేసి ప్రభా, మా అందరిలో ఏదైతే లోటు ఉందో ఆశ గల ప్రాణమును తృప్తిపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన మీ వాక్కు ద్వారా మాలో కలగచేయమని, దీవించమని నజరేయుడైనటువంటి యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు మేము బహుగా దీవించునుగాక. ఆమేన్.